సార్ ఇప్పుడు కామన్‌గా ఒక 10, 11 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి హెయిర్ ఫాల్ అనేది కంటిన్యూగా అవుతూనే ఉంది. రైట్. ఇప్పుడు ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి హోమియోపతిలో ఏమన్నా మెడిసిన్ ఉందా? హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయాలంటే ఎటువంటి మెడిసిన్ అండ్ ఎటువంటి ఫుడ్ కూడా తీసుకోవాలి? రైట్. సో చాలా యాడ్స్ చూస్తున్నామండి. హోమియోపతి తీసుకోండి, హెయిర్ ఫాల్ కంప్లీట్‌గా స్టాప్ అయిపోతుంది, హెయిర్ మొత్తం వస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వస్తుంది అని చాలామంది హోమియోపతి డాక్టర్లు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింపుల్. హెయిర్ ఫాల్ అనేది ఒక సిమ్టమ్. హెయిర్ ఫాల్ అనేది చాలా డిసీజెస్లో రావచ్చు. సో మెయిన్గా మనం తీసుకుంటే కొన్ని వందల డిసీజులు ఉన్నాయి. 95% ఆఫ్ ది పీపుల్ లేకపోతే 99% ఆఫ్ ది పీపుల్కి వచ్చే హెయిర్ ఫాల్ ఈ 3 కేటగిరీస్లో ఆర్ ఈ 3 డిసీజెస్లో వస్తుందన్నమాట. ఫస్ట్ వన్ని మనం అలపేషియా ఎరేటా అంటాం, లేకపోతే అలపేషియా యూనివర్సాలిస్ అంటాం, అలపేషియా టోటాలిస్ అంటాం. ఇది ఒక ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ వచ్చి ఆండ్రోజెనిక్ అలపేషియా అంటాం, లేకపోతే మేల్ పాటర్న్ బాల్నెస్ అంటాం, ఫీమేల్ పాటర్న్ బాల్నెస్ అంటాం అనమాట. సో థర్డ్ వచ్చి టీలోజన్ ఎఫ్లూయం అంటాం. సో ఈ 3 కేటగిరీస్లో డివైడ్ చేయాలి. దీంట్లో ఈచ్ కేటగిరీ తీసుకుందాం. ఈచ్ కేటగిరీలో హోమియోపతి బెస్టా, అలోపతి బెస్టా? ఫస్ట్ మనం అలపేషియా ఎరేటా అంటాం. అలపేషియా ఎరేటా అంటే ఏంటంటే మనం చూసింటాము, కొంతమందికి పేను కొరుకుడు అంటారు, స్పాట్స్లో హెయిర్ పోతుంది. సో దాన్ని అలపేషియా ఎరేటా అంటారు. అది కొంచెం సీరియస్ ఫామ్లోకి వెళ్ళింది అనుకోండి, అలపేషియా టోటాలిస్ అంటాం. టోటాలిస్ అంటే ఏదైనా ఒక కన్నురెప్ప కంప్లీట్గా పోవడము, గడ్డం పోవడము, మీసాలు పోవడము, హెయిర్ కంప్లీట్గా పోవడము జరుగుతుంది. అది సెకండ్ స్టేజ్. దీన్నే థర్డ్ స్టేజ్ ఏంటంటే అలపేషియా యూనివర్సాలిస్ అంటాం. కొంతమందికి చూసినచ్చు ఒంటిపైన ఒక్క వెంట్రుక కూడా ఉండదన్నమాట, మొత్తం బాల్డ్ అయిపోతుంది. అది అలపేషియా యూనివర్సాలిస్ అంటారు. అలపేషియా ఎరేటా కానీ, టోటాలిస్ కానీ, యూనివర్సాలిస్ కానీ దీన్ని ఏంటంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మామూలుగా మనకు వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ప్యాథోజన్ కానీ ఏదైనా మన బాడీలోకి ఎంటర్ అయితే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది దాన్ని ఫైట్ చేసి దాన్ని చంపేయాలి. కాకపోతే ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్లో ఏమవుతుందంటే మన హెయిర్ ఫాలికల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక ఫారిన్ బాడీ లాగా మన బాడీ రికగ్నైజ్ చేసి దాన్ని చంపేస్తుంది అనమాట. ఎప్పుడైతే హెయిర్ ఫాలికల్ని చంపేస్తుందో హెయిర్ ఊడిపోతుంది. రైట్. ఇది అలపేషియా టోటాలిస్ కానీ, యూనివర్సాలిస్ కానీ, ఎరేటా కానీ అంటారు. పేను కొరుకుడు అంటారు. ఇది ఎక్కువగా జెంట్స్కే వస్తుంది కదా సార్? ఇప్పుడు మీరు చెప్పిన ఈ సింటమ్స్ నేను ఎక్కువ జెంట్స్లోనే చూసాను. మెయిన్గా జెంట్స్లోనే ఎందుకు చూస్తారంటే జెంట్స్ హెయిర్ అనేది చాలా షార్ట్గా కట్ చేస్తారు, ఈజీగా కనిపిస్తుంది. సో లేడీస్ అనే వాళ్ళు పొడుగుగా పెంచుకుంటారు కాబట్టి దాన్ని ఈజీగా కవర్ చేస్తారు. సో రియల్గా చెప్పాలంటే విమెన్కి ఎంత వస్తుందో మెన్కి కూడా అంతే ఉంటుంది. సో రేషియో ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది అనమాట. ఈ కేసులో ట్రీట్మెంట్ ఏంటి? ఈ కేసులో అలోపతిలో ట్రీట్మెంట్ లేదండి. వాళ్ళకు ఓన్లీ స్టెరాయిడ్స్ ఉన్నాయి. స్టెరాయిడ్స్ వాడినన్ని రోజులు అది తగ్గుతుంది. తర్వాత స్టెరాయిడ్స్ మానేస్తే ఇంకా ఎక్కువ ప్లేసెస్లో పోవడం, ఇంకా ఎక్కువ స్ప్రెడ్ కావడం జరుగుతుంది. ఉన్నదానికంటే ఎక్కువ పోతుంది. హోమియోపతిలో దీనికి ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంది. సో బేసిక్గా ఏదైతే ఆ జెనెటిక్ టెండెన్సీ ఉందో మీ బాడీ మీ హెయిర్నే ఫారిన్ బాడీ రాగా రికగ్నైజ్ చేయడం జెనెటిక్ టెండెన్సీ. ఆ టెండెన్సీని హోమియోపతి కాన్స్టిట్యూషన్ ద్వారా తీసేయచ్చు. సో చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది హోమియోపతి ఈ కేసులో, యూనివర్సాలిస్ కానీ, టోటాలిస్ కానీ, ఎరేటా. నెక్స్ట్ మనం ఏమనుకున్నాం, టీలోజన్ ఎఫ్లూయం అన్నాం. ఈ టీలోజన్ ఎఫ్లూయం అంటే ఏంటంటే సో మనకు మన లైఫ్ సైకిల్ ఉన్నట్టు హెయిర్కి కూడా ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. హెయిర్ అనేది ఎండ్ ఆఫ్ లైఫ్ సైకిల్లో డార్మెంట్ అయిపోతుంది అనమాట, అంటే చిన్నగా అయిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ కొత్త హెయిర్ వస్తుంది. ఇప్పుడు కొన్ని కండిషన్స్ వల్ల, కొన్ని మెడిసిన్స్ తీసుకోవడం వల్ల కానీ, కొన్ని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల కానీ, ఫుడ్ సరిగ్గా లేకపోవడం కానీ, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఆ 4th స్టేజ్లో హెయిర్ చాలా రోజులు ఉండిపోతుంది. 4th స్టేజ్ చిన్నగా అయిపోయి ఉండిపోతుంది. ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ అంతా ఫాల్ అయిపోతుంది. దీన్ని టీలోజన్ ఎఫ్లూయం అంటాం అనమాట. ఈ టీలోజన్ ఎఫ్లూయంలో హెయిర్ అలానే ఉండిపోతుంది. అలానే ఉండిపోయినప్పుడు హెయిర్ ఫాల్ లాగా కనిపిస్తుంది అనమాట. దీనికి కూడా హోమియోపతిలో ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. సో ఎస్పెషల్లీ ఆడవాళ్ళకు వచ్చే హెయిర్ ఫాల్ ఇదే అనమాట, టీలోజన్ ఎఫ్లూయం అంటాం. చాలామంది ఆడవాళ్ళకు వచ్చేది టీలోజన్ ఎఫ్లూయం. సో దీంట్లో చాలా మంచి మెడిసిన్ ఉంటుంది హోమియోపతిలో. కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, మీ డైట్లో కానీ, స్లీప్లో కానీ, ఎక్సర్సైజ్లో కానీ, మీకున్న హ్యాబిట్స్లో కానీ కొన్ని చేంజెస్ తీసుకొని హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే ఆల్మోస్ట్ 98% ఆఫ్ ది ఆడవాళ్ళకి హెయిర్ అనేది మళ్ళీ వచ్చేస్తుంది. ఇది సెకండ్ కేటగిరీ. ఇంకో థర్డ్ కేటగిరీ ఉంటుంది. థర్డ్ కేటగిరీ అనేది మేల్ పాటర్న్ బాల్డ్నెస్ అంటారు, ఫీమేల్ పాటర్న్ బాల్డ్నెస్ అంటారు, ఆండ్రోజెనెటిక్ అలపేషియా అంటారు అనమాట. ఈ ఆండ్రోజెనిక్ అలపేషియా అనేది టఫెస్ట్, ట్రీట్ చేయలేరు. హోమియోపతిలో చాలామంది మేము బాల్డ్నెస్ని ట్రీట్ చేస్తామంటారు, అది తప్పండి. ఎవరన్నా కూడా ఆండ్రోజెనెటిక్ అలపేషియా అని హోమియోపతిలో ట్రీట్మెంట్ చేస్తారంటే అది కుదరని పని. మేబీ
100 కేసులు వస్తే 1 or 2 కేసెస్కి హెయిర్ వస్తుంది తప్పితే అంతమంది కంటే ఎక్కువ రాదు. సో దీంట్లో ఎక్సలెంట్ మెడిసిన్ మనకు అలోపతిలో దొరుకుతుంది. సో విమెన్కి అయితే బెస్ట్ మెడిసిన్ మనం మెనాక్సిడిల్ అంటాము. సో మెనాక్సిడిల్ దీనికి హోమియోపతిలో మెడిసిన్ లేదు, ఉన్నా కూడా చాలా తక్కువ రేటు, కూడా సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ. 100 మందిలో ఒకరికో ఇద్దరికో సక్సెస్ అవుతుంది. అదే అలోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉందన్నమాట. విమెన్కి అయితే బెస్ట్ మెడిసిన్ మెనాక్సిడిల్ అని ఉంటుంది. మెనాక్సిడిల్ వాడచ్చు. మెనాక్సిడిల్ వాడితే మళ్ళీ హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. మెన్కి అయితే ఇంకొన్ని ఎక్స్ట్రా మెడిసిన్స్ ఉంటాయి. మెనాక్సిడిల్ ప్లస్ ఫినెస్ట్రాయిడ్ అని ఉంటుంది అనమాట. ఈ రెండు కలిపి వాడుకుంటే మోస్ట్ ఆఫ్ ది మెన్లో మళ్ళీ వస్తుంది. లేదు ఆల్రెడీ చాలా రోజులు అయిపోయింది, ఫాలికల్స్ అన్నీ పోయినాయంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాలన్నమాట. ఈ కేటగిరీ దాంట్లో. సో చాలామంది చేసే తప్పు ఏంటంటే హెయిర్ ఫాల్ అంటూనే అది ఈ ఆయిల్స్ వస్తున్నాయి. ఏ హెయిర్ ఫాల్ కన్నా ఒకటే ఆయిల్ ఉండదు కదా. సో ఆండ్రోజెనెటిక్ అలపేషియాకి రీజన్ వేరే, టీలోజన్ ఎఫ్లూయంకి రీజన్ వేరే, అదేవిధంగా అలపేషియా ఎరేటాకి రీజన్ వేరే. అన్నిటికీ ఒకటే రకమైన మెడిసిన్ అనేది ఉండదన్నమాట. దాని డిసీజ్ని బట్టి ట్రీట్ చేయాలి. మెయిన్గా వీళ్ళు చేసే ఆయిల్స్ కమర్షియల్గా మనకు హెయిర్ ఫాల్ ఆయిల్స్ దొరుకుతున్నాయి. సో చాలా క్యాప్సూల్స్ అవి ఇవి అంటారు, అవన్నీ ఫేక్ అండి. ఫస్ట్ మీకు ఏదైనా హెయిర్ ఫాల్ ఉంటే ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వచ్చి అది డయాగ్నోస్ చేయాలి, ఏం టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్ అని. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తేనే మీరు రికవర్ అవుతారు. తప్పితే మీరు యాడ్లో చూసి, అడ్వర్టైజ్మెంట్లో చూసి మా హెయిర్ ఆయిల్ చూడండి, ఏ హెయిర్ అయినా వచ్చేస్తుంది, ఇవన్నీ ఫేక్ న్యూస్లు, ఇవన్నీ నమ్మకండి. మీకు హెయిర్ ఫాల్ ఉంటే మంచి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ డయాగ్నోస్ చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకుంటే రికవరీ అనేది బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇంటేక్ మంచి తీసుకోవాలి ఫుడ్, రైట్. సో మన ఎస్పెషల్లీ టీలోజన్ ఎఫ్లూయం అని కానీ లేకపోతే అలపేషియా ఎరేటా కానీ వీటికి ఏంటంటే 5 పిల్లర్స్ అంటామన్నమాట. చేరుకు 4 కాళ్ళు ఉన్నట్టు లైఫ్కి 4 కాళ్ళు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే డైట్, ఎటువంటి డైట్ తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా సీడ్ ఆయిల్స్, మనం సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, దీంట్లో అంతా omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ కట్ చేయాలన్నమాట ఈ 2 డైట్లో. నెక్స్ట్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, ఏ ఎక్సర్సైజ్ అయినా చేయొచ్చు. దాని తర్వాత స్లీప్. సో చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు అయితే రోజుకి ఎంతసేపు కావాలంటే అంతసేపు నిద్రపోవాలి. అదే అడల్ట్ అయితే 7 to 9 hours బోత్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ స్లీప్ అవసరం. దాంతోపాటు స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండాలి. ఎప్పుడైతే స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉంటారో వీళ్ళలో స్ట్రెస్ హార్మోన్స్, కార్టిజాలు, అడ్రినలిన్ అంటాము, ఇవన్నీ తగ్గిపోయి హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుంది. 5th వచ్చి అలవాట్లు. మీకు ఏం అలవాట్లు ఉన్నాయి? స్మోకింగ్ చేస్తున్నారా, డ్రింకింగ్ చేస్తున్నారా, లేకపోతే పాన్ అలవాటు ఉందా, లేకపోతే వీడియోసా, రీల్సా, కార్బోహైడ్రేట్ అడిక్షన్ ఉందా, కాఫీ అడిక్షన్ ఉందా, ఏం అడిక్షన్? ఈ అడిక్షన్స్ నుంచి బయటకు వస్తే సో యూ విల్ హ్యావ్ బెటర్ ప్రోగ్నోసిస్ ఫర్ హెయిర్ లాస్ అనే కాదు, టోటల్ ఎంటైర్ లైఫ్లో మంచి ప్రోగ్నోసిస్ ఉంటుంది.